అభి పనిచేసే రెస్టారెంట్ ఇదే కదా? అవును. ఇంతకీ అభిని ముప్పు తిప్పలు పెట్టడానికి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఏముంది, అభి పేరు చెప్పి ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఫుల్గా మెక్కేసి మొత్తం బిల్లు అభి చేతి కట్టించాలి. దాంతో అభి శాలరీ నుంచైనా కట్ చేసుకుంటారు, లేదా అభికి ఓవర్ వర్క్ ఇచ్చి దాన్ని ఇంకా కష్టపెడతారు. ఏ విధంగా చూసినా మనకి కడుపు నిండుతుంది, దానికి కడుపు మండుతుంది. పద లోపలికి. రండమ్మా, లోపలికి వెళ్ళండమ్మా. బాగుంది బాగుంది. అభి ఉన్నారా? హో, లోపల ఉన్నారు మేడం. సరే, అది లేవు. ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని 2 ప్లేట్స్ తీసుకొచ్చి పెట్టండి. అన్నీనా మేడం? ఏంటి మా పర్సనాలిటీలు చూసి మేము తినలేమనుకుంటున్నావా? మమ్మల్ని తక్కువ అంచనా వేయకు. ఒక్కసారి పట్టుబట్టామంటే 10 మంది తినేది 10 నిమిషాల్లో తినేస్తాం. ముందు క్వశ్చన్స్ ఆపి అవన్నీ తీసుకురా. అలాగే మేడం. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మేడం బిల్. బాగానే అయింది. మా రేంజ్ గా మాత్రం అవ్వాల్సిందే. సరే మేడం, పే చేయండి. మేము అభి మనుషులం, మేము కూడా పే చేయాలా? ఒక్క నిమిషం. ఒరే అభి, వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళ? వీళ్ళెవరో నాకు తెలియదే. మరి బాగా తెలిసిన వాళ్ళు అంటున్నారు. కాదు కాదు, ఇతను కాదు. అభి అని ఇక్కడ వేరే ఎంప్లాయ్ ఉంటుంది కదా, తన బంధువులం మేము. ఆమె ఉద్యోగం మానేసింది మేడం.